నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నిన్న చూసాం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధిత నామినేషన్స్ 5 స్థానాలకు గాను 5గురు వేశారు. అటొక స్థానం బీఆర్ఎస్ దక్కించుకోగా మరి 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి రావడం అయితే జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంటున్న సిపిఐ కూడా ఒక స్థానం కూడా కల్పించడం జరిగింది. ఈ 4 స్థానాలకు గాను ఒక బీసీ సామాజిక వర్గం నుండి ఒకరికి, ఎస్సీ సామాజిక వర్గం నుండి ఒకరికి, ఎస్టీ సామాజిక వర్గం నుండి ఒకరికి, మహిళల కోట కింద మరొకరికి ఇవ్వడం అయితే జరిగింది. దానిలో చూసుకున్నట్లయితే విజయశాంతి గారు మహిళల కోటాలో ఎస్సీ సామాజిక వర్గం నుండి అద్దంకి దయాకర్ గారికి, ఎస్టీ వర్గం నుండి శంకర్ నాయక్ గారు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి సిపిఐ నుండి సత్యం గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 4గురికి మరి కాంగ్రెస్ పార్టీ స్థానం కల్పించింది. మరి ఇప్పుడు చర్చనీయంగా ఎవరికి మంత్రి పదవి వస్తూ ఉందన్న కూడా మంతనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే విజయశాంతి గారికి హోమ్ మినిస్టర్ పదవి కట్టబెట్టనున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మహిళలకి మంత్రి పదవులు ఇద్దరే చేపడతా ఉన్నారు. ఒకరు కొండా సురేఖ గారు, మరొకరు సీతక్క గారు. ఇద్దరు మాత్రమే మహిళా మంత్రులుగా ఉన్నారు. మరి మంత్రి పదవి ఇచ్చే క్యాండిడేట్ కోసం కూడా మరి కాంగ్రెస్ పార్టీ సెర్చ్ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే క్యాబినెట్లోకి మరి విజయశాంతి గాను, రావులమ్మ గాను ఉన్న తననైతే తీసుకోబోతా ఉన్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం కూడా లైన్ క్లియర్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. మనకి విజయశాంతి గారి గురించి మన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంది. తను మాజీ ఎంపీగా కూడా తను పనిచేసిన తరుణం అయితే కనబడతా ఉంది. ప్రతి అనినిత్యం కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్న మహిళా మూర్తిగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా విజయశాంతి గారు పార్టీ పెట్టి తెలంగాణ తల్లి అని పార్టీ పెట్టి అటు ఆంధ్ర పాలకులు ఎప్పుడైతే తెలంగాణ అన్యాయానికి గురైతా ఉందో, తెలంగాణ అక్రమాలకి గురైతా ఉందో ఆ విషయాలన్నీ కూడా తను పార్టీ పెట్టి ఖండించిన తరుణం కనబడతా ఉంది. తర్వాత కాలం క్రమంగా అటు బీఆర్ఎస్లోకి వెళ్ళి తర్వాత బీజేపీలోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్లో కూడా తనదైన శైలి అయితే చూపిస్తూ ఉంది విజయశాంతి గారు. నిజంగా తెలంగాణ రావడంలో కానీ తెలంగాణ కొట్లాడడంలో కానీ విజయశాంతి గారు కూడా తనదైన పాత్ర పోషించారు. తను కూడా తెలంగాణలో మూమెంట్ అప్పుడు కూడా తను కూడా తెలంగాణ రావాలని, తెలంగాణ కోసమని తను కూడా తనదైన రాజకీయ శైలితోని కూడా ఉర్రూతలు ఇచ్చిన వ్యక్తురాలు కూడా మనకు తెలుసు. మరి ఇప్పుడు విజయశాంతి గారికి మంత్రి పదవి వస్తారా? ఢిల్లీ అధిష్టానం ఓకే చెప్పినా కానీ ఇక్కడ తెలంగాణ అధిష్టానం ఏం చెప్పనుంది? విజయశాంతి గారికి మంత్రి పదవి ఇస్తానని ఢిల్లీ అధిష్టానము క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ అధిష్టానము ఓకే చెప్తుందా అనే విషయాలపైన కూడా కొంత ఆందోళన అయితే కలుగుతూ ఉంది. విజయశాంతి గారికి ఎమ్మెల్సీయే ఎక్కువ, తనకి మంత్రి పదవివా అని అనేటోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే సీనియర్ నేతలం కాదని, సీనియర్ కార్యకర్తలం కాదని, సీనియర్ పొలిటీషియన్లు కాదని విజయశాంతి గారికి పేరు రావడం ఎమ్మెల్సీగా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తే ఇప్పుడు తనని మంత్రి పదవి కూడా వరించబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 2-3 రోజులలో క్లారిటీ కూడా వచ్చే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. తెలంగాణలో మరో 2-3 రోజులలో మరి విజయశాంతికి హోమ్ మినిస్టర్గా, ముఖ్యంగా హోమ్ మినిస్టరు గతంలో సీతక్కకి ఇస్తారని చెప్పారు. తర్వాత రెడ్డి వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకు ఒకరికి కూడా హోమ్ మినిస్టర్గా ఇవ్వనున్నట్టు కూడా కొంత విషయాలు చెక్కర్లు కొట్టినప్పటికీ కూడా ఒక మహిళా లీడర్ని, ఒక మహిళా నాయకత్వాన్ని వహించే వాళ్ళని హోమ్ మినిస్టర్గా పెట్టాలని కూడా కాంగ్రెస్ వర్గం చూస్తూ ఉంది. ఆ నేపథ్యంలో మహిళలను చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుతం సీనియర్ లీడర్గా విజయశాంతి గారు ఎమ్మెల్సీగా నిన్న నామినేషన్ వేసిన తర్వాత కూడా తను ఢిల్లీకి కాల్ చేశారన్నట్టు కూడా విషయాలు అయితే తెలుస్తూ ఉంది. ఈ తరుణంలో మరి విజయశాంతి గారికి మరి హోమ్ మినిస్టర్ పదవి వస్తుందా రాదా అనేది కూడా కొంత చర్చనీయంగా మారింది. ఇప్పటికే ఈ వార్త ట్విట్టర్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. విజయశాంతి గారికి మరి మంత్రి పదవి వస్తుందా రాదా, క్యాబినెట్లోకి తీసుకుంటారా లేదా అనేది ఇంకో 2 రోజుల్లో మనకి పూర్తి స్థాయిలో తెలిసే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది.